ఒకటి మనకి టాపిక్ ఒకటి అంటే గత ప్రభుత్వం కాదు, ఇక్కడ ఒక క్లియర్ మ్యాండేట్ కూడా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు చూసుకుంటే ఎక్కడ కూడా మనకి హైదరాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సరైన మెజార్టీ రానటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా సీట్లు రాని పరిస్థితి. అంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వారికి సంబంధించిన వర్గం చెప్తున్న మాట ఏంటంటే హైదరాబాద్ డెవలప్ జరిగింది బీఆర్ఎస్ పార్టీతో, అందుకే పూర్తిగా ప్రజలు మాతోనే ఉన్నారని చెప్తున్నారు. సో దానికి అది కూడా కారణం అనుకోవచ్చు. మీరు దానికి ఇప్పుడు ఈయన హైదరాబాద్ గురించి మాట్లాడితే నేను హైదరాబాద్ గురించి కూడా జవాబు ఇస్తా. ఎస్ అంటే ఇందాక మనం మాట్లాడుతున్న టాపిక్ లో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకూలంగా ఉంది, పెట్టుబడులకు వచ్చని మాట్లాడుతున్నాం. 4 ట్రయాంగిల్ ఎలక్షన్ ఇది హైదరాబాద్ లో, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం 4 ట్రయాంగిల్ ఎలక్షన్ లా ఎవరికి సరైన మెజార్టీ రాలేకపోయి ఇదైంది. వాళ్ళు ఏమంటారు, కేటీఆర్ మేము స్లైట్ ఓటతో 9 మంది క్యాండిడేట్లు పోయారు అంటారు. మేము కూడా స్లైట్ ఓటతో 15 మంది పోయినాం. ఆ 15 మా దాంట్లో కలిస్తే మాకు 80 అవుతుండే కదా, మాకు కూడా అవుతుండే కదా. మా వాళ్ళు కూడా లైట్ ఓట్లతోనే పోయారు. వీళ్ళు హైదరాబాద్కి ఏం డెవలప్ చేసారు? వాన పడితే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చూస్తురుగా, కార్లు పోయి పడవలు అవుతున్నాయి. ఏం చేసారు? ట్యాంక్ బండ్ కొబ్బరి నీళ్ళు చేస్తారు, సాయంత్రం దోమలే ఉన్నాయి ఆడ. చెప్పండి రామన్ గారు. గచ్చిబౌలి మీరు డెవలప్ చేసింది కాదు బాయ్ సాబ్. మీ దాంట్లో ఉన్న కేశవరావు అని అడుగు. మీ దాంట్లో టీఆర్ఎస్ లో ఉన్న కేశవరావు రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఉండే. అది రాజీవ్ గాంధీ పుణ్యం ఈ రోజు గచ్చిబౌలీలు అవన్నీ పడ్డాయంటే. నీకు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. ఒకసారి కేటీఆర్ నీకు అనుకో. మీరు ఎన్ని కంపెనీలు పెట్టిరు, ఎంతమంది కొలువెక్కిరు, ఈ 13 కోట్ల ఖర్చు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయర్రి. అప్పుడు మేము బరాబర్ దాన్ని ఒప్పుకుంటాం. మేము రామ్మోహన్ గారు అచ్చా మేము పోయి వచ్చినాం. మీరు అందరు ఎందుకు టెంప్టే మాట్లాడుతుంది కేటీఆర్? గజ్జపుర్రి ఎందుకు అట్లా గర్రం అవుతున్నాడు ఆయన? అరే చాలా మంచిగా చేసిరు భయ్, మీరు తెచ్చింది చాలా సంతోషం, తెలంగాణ పిల్లలకు కొలువస్తున్నాయని సంతోషపడాలి. కానీ ఆయన ఆ విధంగా మాట్లాడుతుందంటే మాకు అర్థమైపోయింది ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసిర్రు. ఎస్ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి, కేవలం ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నారు, కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో మీరేమంటారు? ఒక రైట్ మనకి లైన్ కట్ అయినట్టుంది. ఎస్ సార్ నరేంద్ర గారు, అంటే ఇంకోటి మనం మాట్లాడుతూ ఆయన కూడా చెప్తుంది గత ప్రభుత్వం కేవలం ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి, అంటే మేము చేసినటువంటి అభివృద్ధి మూలంగానే ఇన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ డబుల్ వచ్చినటువంటి పరిస్థితి సార్. గతంలో 20,000 కోట్లు వస్తే 40,000 పైచీలకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ బ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళు పోయే ముందు ఏమైనా మంచిగా ఆర్గనైజ్ చేసేస్తే వస్తుంది ఆడ. ఎస్ మా వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి శ్రీధర్ బాబు ఇదే పని మీద ఉన్నాడు. వాళ్ళకి లెటర్లు రాసుడు, కరస్పాండింగు, మేము అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తాం, ర్యాండి మీరు పెట్టుబడి పెట్టురు అంటే మొత్తం బయట దేశాలలో కూడా తెలుసు. ఇండియాలో మొత్తం సేఫ్ సైడ్ స్టేట్ అంటే తెలంగాణ. అందుకే మనోళ్ళు ఎక్కువగా పెట్టుబడి తీసుకొచ్చారు. వీళ్ళు జల్సా చేసి వచ్చిర్రు. ఆయన 13 కోట్ల 46 లక్షలు లెక్క తీయమంటున్నాం. దేనికి ఖర్చు అయితే అన్న చెప్పు. ఎస్ ఏం చేసిరు? పైసంతా నాశనం చేసిరు వీళ్ళ సొంత షోకులకు. కరెక్ట్ పోయాల పని చేయాలి కదా. మళ్ళా ఇంకోటి అంటే మనం ముందు నుంచి కూడా చూసుకుంటే ఏమనంటే మేము నీళ్ళు ఇచ్చినామట అన్న. ఇక ఇప్పుడు నీకు అనొద్దు, కానీ నీళ్ళు ఇచ్చినామంటే ఇంతకుముందు ఊర్లలో నీళ్ళ ట్యాంకులు లేకుండా, హైదరాబాద్లో నీళ్ళ ట్యాంకులు, ఊర్లలో నీళ్ళ ట్యాంకులు ఇల్లు కట్టినారు, ఊర్లలో పాఠశాలలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. ఏది కాళేశ్వరం చాలా వినూత్నంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. ఆ పిల్లర్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 5 ఫీట్ల పిల్లర్లు కిందికి దిగినాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్పింది అందుకే నీళ్లు తీసేసారు, లేకుండా అంటే మొత్తం బ్యారెల్ అన్నీ ఎగరగొట్టేస్తారు, కొన్ని ఊర్లు మునుగుతాయి, అసలు మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు బాస్. మొన్న ఎలక్షన్లను కూడా బంద్ చేసిర్రు, కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే అప్పుడప్పుడే కూలబడ్డదా. వీళ్ళు చేసిన అన్ని దొంగ లెక్కలే అన్నీ. ఇంకోటి మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుంటే గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి, డేటా సెంటర్ విభాగంలో 5,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి, ఏరోస్పేస్ అండ్ రక్షణ విభాగంలో 1,000 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి. సో అంటే ఈ పెట్టుబడులు చూసుకుంటే గతం కంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏ ఇష్యూస్పై ఈసారి ఫోకస్ చేసింది, పెట్టుబడులు ప్రధానంగా ఎక్కువగా రావడానికి కారణం అంటే ఏ విభాగాల మీద ఫోకస్ చేసింది? సార్ ఫస్ట్ తెలంగాణ పిల్లలకు ఉపాధి కలగాలి. ఎస్ పెట్టుబడి పెట్టేవాళ్ళు వచ్చి పెట్టినాక కూడా వాళ్ళకు మనం ల్యాండ్ ఇవ్వాలి, కరెంటు ఫెసిలిటీస్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి ఫ్యాక్టరీలకు. ఆ ఫ్యాక్టరీలో పడితే తెలంగాణ పిల్లలకు కొద్దిగా నిరుద్యోగ సమస్య దూరం అవుతుంది అనేది ఉంటుంది. అప్పట్లో కూడా తెలంగాణ నిరుద్యోగ సమస్యలు ఇందిరాగాంధీ దృష్టిలో పెట్టుకొని క్రిసియేటు, బిహెచ్ఏలు, ఐడిఏలు, ఐడిపిఏలు, హెచ్సిఏలు, అవన్నీ ఆమె దృష్టిలో పెట్టుకొని తెచ్చి అన్నీ ఇచ్చింది. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో చుట్టుముట్టు పెట్టి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అలాగే పెట్టి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అందరికీ కొలువులు ఇచ్చింది. ఇది తెలంగాణ అనేది మొత్తం
సేఫ్ సైడ్ ఇది, ఈ స్టేటే సేఫ్ సైడ్ ఉండే. అట్లా ఆ రోజులల్లో నువ్వు చూడు, డిఫెన్స్ మన దగ్గర ఉన్నంత బయట ఆడలేదు.